హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నానండి. ఇవాళ వచ్చేసి పౌర్ణమి కదా అండి, అందుకోసం దానితో పాటు మా హస్బెండ్కి హాలిడే ఉండటం వల్ల టెంపుల్కి వెళ్ళామండి. ఎందుకంటే పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది కదండి. అందుకోసం మేమైతే ఇలా రెడీ అయిపోయామండి. చూడండి, నేనైతే మా ఇంట్లో ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. అది కూడా చూసేసేయండి మీరు కూడా. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను మా హస్బెండ్ కలిసి టెంపుల్కి అయితే బయలుదేరేసామండి. చూడండి, అప్పటికే మేఘాలు ఈ విధంగా ఉన్నాయో, ఎండ అనేది అస్సలు లేదండి. చాలా బాగుందండి క్లైమేట్ మాత్రము. చూడండి, ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి. టోటల్ ఇక్కడ చూసినా టెంకాయ చెట్లు ఉంటాయి. ఇక్కడ కూడా ఏదో ఒక టెంపుల్ ఉంది, కానీ మేము ఎప్పుడైతే విజిట్ చేయలేదండి. ఏదో అమ్మవారి టెంపుల్ అనుకున్నాను అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసిన టెంకాయ చెట్లే ఉంటాయండి. ఇది ఆంధీ వేలోనే వస్తుంది. మాకు 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. మేము వెళ్ళేసరికి పూజ చేసుకొని అయితే వెళ్ళిపోయారండి పూజారి వాళ్ళు. నెక్స్ట్ మేమైతే అక్కడ కొద్దిగా కాళ్ళు కడుక్కొని అక్కడికి వెళ్ళి పూజ సామాను తీసుకెళ్ళామండి. అక్కడ పూజ చేసుకొని వచ్చేసామండి రిటర్న్లో. ఈ విధంగా ఉంటుంది చూడండి క్లైమేట్. టోటల్గా వ్యూ చాలా బాగుంటుందండి. అక్కడ వచ్చేసి ఒక నదిలాగా ఉంది. అది నదినో బావినో అయితే మాకు తెలియదు. చూడండి, ఇది బావి అంటారో నది అంటారో తెలియదు, కాకపోతే కోనేరు అంటారు. మేము అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నెక్స్ట్ టెంపుల్లోకి వచ్చేసామండి. చూడండి, వ్యూ ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. అక్కడ ఒక ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మా హస్బెండ్ తీస్తున్నారండి ఇది వీడియో. నేనైతే కాళ్ళు కడుక్కున్నాను. ఫస్ట్ మా హస్బెండ్ కడుక్కున్నారు, తర్వాత నేను వెళ్ళానండి. చూడండి, చాలా బాగున్నాయి. ఎందుకంటే మొన్న వర్షం రావడం వల్ల ఇదంతా కోనేరంతా కొద్దిగా వాటర్ అయితే వచ్చాయండి, లేకుంటే డ్రై అయిపోయేదేమో. క్లైమేట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మా హస్బెండ్కి చెప్తున్నాను టోటల్ అంతా కవర్ చెయ్యి వీడియో అని చెప్తున్నాను. అందుకోసం మా హస్బెండ్ అక్కడంతా కవర్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా ఉందో. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, కాకపోతే వాటర్ కొద్దిగా గ్రీనరీగా అయితే ఉన్నాయండి అక్కడ. చాలా చాలా బాగుండిందండి. ఫస్ట్ టైం విజిట్ చేశాము ఇక్కడ. మా హస్బెండ్ ఎప్పుడూ చూసారంట, అందుకోసము ఒక్కసారి వెళ్ళేసి వద్దాము రా, ఇవాళ పౌర్ణమి కదా, మంచి రోజు, వెళ్దాం రా, రెడీ అవ్వు అంటే వెళ్ళామండి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీస్తున్నారు. మా హస్బెండ్ ఫొటోస్ తీస్తారో వీడియోస్ తీస్తారో నాకైతే అర్థమే కాదండి. ఫొటోస్ అని స్టైల్ ఇస్తాను, మా ఆయనేమో వీడియో అని లాస్ట్కి ఇది చేస్తారు. నెక్స్ట్ అయితే మేము పూజ సామాన్ని అంతా తీసుకెళ్ళాం కదండి. అక్కడ పూజ చేసేసి దేవుణ్ణి నమస్కారం చేసుకొని ఇంకా రిటర్న్ ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా ఉన్నాయో. మా హస్బెండ్ వీడియో తీసుకున్నారు, అందుకు తీసానండి. ఇక్కడ చూడండి టెంకాయ చెట్లు ఎంత పెద్ద పెద్దగా, వక్క తోటలు కానీ, అరటి తోటలు కానీ, చెరుకు తోటలు కానీ ప్రతి ఒక్కటి బాగుంటాయండి. ఇక్కడ గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడక్కడ ఇల్లు అయితే ఉంటాయండి, అవి గెస్ట్ హౌస్లో ఉంటాయేమో. నెక్స్ట్ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ రాములవారి టెంపుల్ అండి. అక్కడే రాములవారిని దర్శనం అయిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వర్షం వచ్చిందంటే మాత్రం టోటల్గా ఇది వాటర్తో నిండిపోతుందండి, అలా ఉంటుందండి. ఇది వచ్చేసి రిజర్వాయర్. నెక్స్ట్ వచ్చేసి ఇలానే వెళ్ళామనుకోండి టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. నెక్స్ట్ రాములవారి టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. చూడండి, అప్పటికే మేఘాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. వర్షం వచ్చేలాగా ఉండింది క్లైమేటు, బట్ వర్షం అయితే రాలేదండి. అప్పటికే చాలామంది దర్శనం చేసుకొని రిటర్న్ కూడా వెళ్తున్నారు. మేము అప్పుడప్పుడు వెళ్ళాము. మేము అరౌండ్ 11 అయిందండి అక్కడికి వెళ్ళేసరికి. చాలా బాగుంటుంది. మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వస్తూనే ఉంటామండి ఇక్కడ రాములవారి దర్శనం కోసము.
అది కాకుండా ఆ రోజు పౌర్ణమి అంటండి. అంటే అధిక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషం అంటండి. ఇదేనండి రామదేవాలయ టెంపుల్ చాలా బాగుంటుందండి. ఇక్కడ కర్పూరం అయితే వెలిగించేశాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించానండి. బట్ లోపలైతే అలౌ చెయ్యరండి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. ఇదేనండి వాచ్ టవరు. ఇక్కడికి ఎక్కి మన ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చండి. దానికి ఎదురుగానే ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కోదండ రామస్వామి అంటండి. ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి దేవస్థానం అంటండి. ఇది ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. మంత్లీ అట్లీస్ట్ వన్స్ అన్నా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటామండి. రాముల వారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ కేఆర్ నగర్కి అయితే వచ్చేసామండి. కేఆర్ నగర్లోనే ఫేమస్ టెంపుల్ అండి, ఆదిశక్తి అమ్మవారి టెంపుల్. ఇది చాలా బాగా చేస్తారంటండి ఇక్కడ. పూజలు కానీ మామూలు జాతర కూడా జరుగుతుందేమో ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 9 విలేజెస్ కలిపి ఏమేనంటండి గ్రామ దేవత అమ్మవారు. పవర్ఫుల్ అయినటువంటి అమ్మవారు అండి ఇక్కడ దర్శనం అయితే అయిన తర్వాత కేఆర్ నగర్లో వస్తూనే ఉంటాం కానీ ఫస్ట్ టైం అండి మేము ఇక్కడ రావడము. అది కూడా చూడండి, టైం రావాలా దేనికైనా కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇలా పూజారి అయితే పూజ చేసేసారండి. నెక్స్ట్ అక్కడ హారతి తీసుకొని లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నాయండి గణపతి. నెక్స్ట్ వచ్చేసి నాగులు, నెక్స్ట్ శివుడు, తర్వాత తులసి చెట్టు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉంటారండి శివునికి ఎదురుగా. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు, నెక్స్ట్ నవగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ నవగ్రహాలకి 9 రౌండ్స్ వేసేసి అక్కడ కొద్దిసేపు అయితే కూర్చొనేసి వచ్చేసామండి. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి చూడండి. అయినా అధిక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రిజల్ట్ని అయితే ఇస్తుందంటండి. ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. ఫస్ట్ టైం వచ్చామండి మేము ఈ టెంపుల్కి. ఎప్పటి నుండో రావాలనుకున్నాము, బట్ ఇన్ని డేస్ కుదిరిందండి. చూడొచ్చు మీరు. ఓవరాల్గా అయితే టెంపుల్ ఈ విధంగా అయితే ఉంటుందండి. ఫర్ ద ఫస్ట్ టైం అంటే మేము ఈ టెంపుల్కి రావడం, విజిట్ చేయడము 3 ఇయర్స్ నుండి అనుకుంటున్నాము, బట్ కుదరలేదండి. ఇప్పుడైతే మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.